హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. చాలామంది వైసీపీకి సంబంధించి చూస్తే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి ప్రధాన కారణం అక్కడ కూటమిలో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి మెజార్టీకి సంబంధించి ఒకవేళ గెలిస్తే 5,000 10,000 అలా మెజార్టీ వస్తే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఎక్కువ మెజార్టీ రావడం వల్ల ఆ ప్రాంతాల్లో తమకున్నటువంటి ఓటు బ్యాంక్కి సంబంధించి కూడా వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే చాలామంది మరి ఎవరెవరికి ఎంత మెజార్టీ వచ్చిందనేటువంటి అంశానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. కొంతమంది మిత్రులు అడిగారు 50,000 పైచీలకు వచ్చినటువంటి మెజార్టీ కానీ వీటికి సంబంధించి చెప్పమని. నేను ఓవరాల్గా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మెజార్టీకి సంబంధించినటువంటి సమాచారం అయితే మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈ వీడియోలో మాత్రం 50,000కి పైగా మెజార్టీ వచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో 50,000కి పైగా వచ్చినటువంటి అభ్యర్థుల వివరాలు చూస్తే కనుక గాజువాక పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి 95,235, భీమిలి గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి 92,401, మంగళగిరి నారా లోకేష్ టీడీపీ 91,413, పెందుర్ది పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ నుంచి 81,870, నెల్లూరు సిటీ నారాయణ టీడీపీ నుంచి 72,489, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ నుంచి 72,121, కాకినాడ రూరల్లో పంతం వెంకటేశ్వరం అంటే నానాజీ అని పిలుస్తారు, పంతం నానాజీ అంటారు ఆయన్ను, జనసేన పార్టీ నుంచి 72,040, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ నుంచి 71,404, విశాఖపట్నం తూర్పు రామకృష్ణ బాబు టీడీపీ నుంచి 70,877, పిఠాపురం కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 70,279, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ నుంచి 68,886, పాలకొల్లు నిమ్మల రామనాయుడు టీడీపీ నుంచి 67,945, భీమవరం రామాంజనేయులు పులపర్తి అంజిబాబు అంటారు జనసేన పార్టీ నుంచి 66,974, అనకాపల్లి కొనతల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి 65,764, విశాఖపట్నం సౌత్ సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి 64,594, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ నుంచి 64,090. రిజల్ట్ ఫస్ట్ వచ్చినటువంటి ఆధిక్యత వచ్చినటువంటి నియోజకవర్గం ఇదే, ఫలితం కూడా రాజమండ్రిదే వచ్చింది ఫస్ట్. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి 62,492, ఏలూరు రాధాకృష్ణ టీడీపీ 62,388, తిరుపతి అరణ్య శ్రీనివాసులు జనసేన 61,956, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి 61,687, విజయనగరం అదితి విజయలక్ష్మి పూసపాటి టీడీపీ పార్టీ నుంచి 60,609, పెనమలూరు బోడే ప్రసాద్ టీడీపీ నుంచి 59,915, ఉండి రఘురామకృష్ణరాజు RRR అని పిలుస్తారు కదా టీడీపీ నుంచి 56,777, కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు అంటారు టీడీపీ నుంచి 56,572, కొత్తపేట బండారు సత్యానందరావు టీడీపీ నుంచి 56,479, కొవ్వూరు ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి టీడీపీ నుంచి 54,583, గుడివాడ వెనిగండ్ల రాము టీడీపీ నుంచి 53,040, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి పోటీ చేశారు ఆయన 52,676, శ్రీకాకుళం గుండు శంకర్ టీడీపీ నుంచి 52,521, మచిలీపట్నం కొల్లు రవీంద్ర టీడీపీ నుంచి 50,242. సో 50,000కు పైగా మెజార్టీ వచ్చినటువంటి అభ్యర్థుల వివరాలు 31 మంది ఉన్నారు దీంట్లో. సో ఇందులో 30 మంది కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఒక్కరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి 61,000కు పైగా మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళకి వచ్చినటువంటి మెజారిటీ 1,00,000 దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి అనమాట. సో దీనికి సంబంధించి చాలామంది కూడా అంతంత మెజార్టీలు ఎలా వచ్చాయి వాళ్ళకు ఉన్నటువంటి ఆ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంచనా వేసుకొని చెప్తున్నటువంటి పరిస్థితి అనమాట. సో ఈ వీడియోలో అయితే 50,000కి పైగా వచ్చినటువంటి మెజార్టీకి సంబంధించి మీకు చెప్పాను. ఇక రెండో వీడియోలో ఏదైతే 20,000 నుంచి 50,000 లోపు మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాలు 94 దాకా ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.